నమస్కారం అండి అందరికీ. నవరాత్రిలో ఇది నా మొదటి రోజు. ముందుగా ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి అమ్మ కాలికి పసుపు రాస్తున్నా అండి. మీరు మీ పూజ ఎలా జరుపుకున్నారో కమెంట్ చేసేయండి. నేను ఎలా జరుపుకున్నాను, ఎలా రెడీ అయ్యాను అనేది ఈ వీడియోలో మీరు చూసేయండి. అమ్మ కాలికి పసుపు రాయడం అయిపోగానే నా కాలికి నేను పసుపు పట్టించుకున్నా అండి. ఈ వీడియోలో ఇల్లు శుభ్రం చేయడం, దేవుడు గది అంతా సర్దడం ఏం చూపించట్లేదు. ముందు రోజే గ్రహణం అయ్యింది కదండి, ఇంకా అంతా శుభ్రం చేసుకుంటా రికార్డ్ చేయలేదు. సో ఇలా అన్నమాట. తర్వాత బొట్టు పెట్టుకొని కాటుక పెట్టుకుని రెడీ అయిపోయా అండి. బొట్టు కాటుక గాజులు ఎప్పుడూ ఉండేవే, కాకపోతే నవరాత్రుల్లో కాలికి పసుపు అనేది పెట్టుకుంటూ ఉంటా, డైలీ పూలు పెట్టుకుంటూ ఉంటా. పూజ అయ్యే వరకు జడలు దువ్వానైతే పెట్టానండి నేను. సో అలా అల్లేసుకుని పూలు పెట్టేసుకుని రెడీ అయిపోతా. నెక్స్ట్ ప్రసాదం సంగతి చూద్దాం. దానికంటే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకొని ప్రసాదం సంగతి చూద్దాం. అప్పట్లో పొయ్యికి బొట్టు పెట్టుకుని అగ్నిదేవుడికి దండం పెట్టుకుని ప్రసాదం అనే కాదు ఏమన్నా కానీ అలానే చేసేవారండి. ఇంకా ఇప్పుడు స్టవ్కి బొట్టు పెట్టేసుకుని మనం ఏ దాంట్లో అయితే ప్రసాదం చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెకి కూడా బొట్టు పెట్టుకుని ఇంకా ప్రసాదం మొదలు పెట్టేసుకుందాం. మొదటి రోజు అలంకరణ బాల త్రిపుర సుందరి దేవి కదండి, అందుకని ఈరోజు పరమాన్నాన్ని నైవేద్యంగా తయారు చేస్తున్నా. సో ఆ పక్క బెల్లంని కరగబెట్టుకుందామండి. బెల్లం కరగబెట్టుకుని పాలు మరిగాక బియ్యం వేసేసుకుని ఇంకా బెల్లం కరగబెట్టుకున్నది ఇది బియ్యం ఉడికాక వేసేసుకోవడమేనండి. పరమాన్నం అయిపోతుంది సింపుల్గా. ఈ ఇయర్ నవరాత్రులు 11 days అంట కదండి, ఎవ్రీ ఇయర్ 9 days ఉంటాయి. కానీ ఇలానే 2016లో కూడా 11 days వచ్చాయంటండి. ఇలా 10 yearsకి ఒకసారి 11 days నవరాత్రులు అనేవి వస్తూ ఉంటాయంట. నేను ఎక్కడో చదివాను మొన్ననే. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటా అండి. ఏ ఇయర్ కుదిరితే ఆ ఇయర్ నవరాత్రులు కంపల్సరీ చేసుకుంటా ఉంటా. ప్రసాదం కంపల్సరీ చేస్తా. ఇంకా ఆ అమ్మవారు ఏ అమ్మవారు అయితే ఆ మంత్రం చదవడానికి ట్రై చేస్తా ఏమన్నా నాకు తెలిస్తే. అలా అన్నమాట. నిన్న ఈవినింగ్ పువ్వులు తెచ్చా అండి. అమ్మవారికి మంచి సువాసన వచ్చే పువ్వులు, గంధం ఇలాంటివంటే ఇష్టం కదండి. సో ఆ పువ్వులు చాలా స్మెల్ వస్తాయి. సెంటు జాజో సెంటు మళ్ళీ ఏదో అన్నారండి. ఆ పువ్వులు అవి ఎంతో సువాసన వస్తాయి. తెచ్చి మాల కడుతున్నా ఈరోజు మార్నింగే, ఫస్ట్ రోజు మార్నింగే. నిన్న ఈవినింగ్ తెచ్చా అండి అవి. ఇంకా కొన్నే ఉన్నాయి, పర్వాలేదు అవి పెట్టేద్దామనేసి కట్టా అండి. ఫేస్ కనిపించకుండా పెట్టేస్తుంది అనుకుంటున్నారా? ఫేస్ కనిపిస్తుందండి. కెమెరా ఇటు సైడ్కి ఉండేసరికి మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. నేను లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నా అనుకుంటున్నారేమో, రైట్ హ్యాండేనండి అది. కాకపోతే ఫ్రంట్ కెమెరా వల్ల మీకు లెఫ్ట్ హ్యాండ్లా కనిపిస్తుంది. అంటే తెలియని వాళ్ళు అపార్థన చేసుకుంటారని చెప్తున్నా. మొదట మనం విఘ్నేశ్వరుని చేసేసుకుందాం. మొదట ఏదైనా విఘ్నేశ్వరుని పూజతోనే కదండి ప్రారంభిస్తాం. సో అందుకు విఘ్నేశ్వరుని చేసుకుందాం. మనకి గౌరమ్మ విఘ్నేశ్వరుని ఒకేలా చేస్తారండి పసుపుతో. కాకపోతే విఘ్నేశ్వరునికి తల మీద బొట్టు, కుంకుమ బొట్టు అనేది తల మీద పెడతారు. గౌరమ్మ అయితేనండి మనం చేసుకున్న రూపానికి ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ పెట్టినా కూడా గౌరమ్మగా పూజిస్తారు. అదే తల మీద పెడితే మాత్రం వినాయకుడిగా పూజిస్తామండి. ఇప్పుడు విఘ్నేశ్వరుని చేసుకున్నాము. విఘ్నేశ్వరుని పూజ చేసుకుని అమ్మవారి పూజ కూడా చేసేసుకుందాం. ముందుగా దీపారాధన చేసుకుందామండి. దీపారాధన చేసేసుకొని తీర్థం తీసుకోవాలండి. అంటే ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు పక్కకి వదిలేసేయాలి. తర్వాత 3 సార్లు మాధవాయ స్వాహ, కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ అని తీసుకొని తాగాలి. 4వసారి గోవిందాయ నమః అని మళ్ళీ ఈ పక్కకు వదిలేయాలండి. ఇంకా తర్వాత మనం పూజ ప్రారంభించుకోవచ్చండి. మనకు తెలిసిన విధంగా, తోచిన విధంగా ఎలా చేసినా అమ్మవారు ఆనందంగా స్వీకరిస్తారండి. మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేస్తే ఒక పువ్వు సమర్పించినా ఆవిడ పొంగిపోతుంది. అని మన తృప్తి కోసం మనం ఎన్నో చేస్తూ ఉంటాం అంతే. నేనైతే ఎవ్రీ ఇయర్ మార్నింగ్ కొబ్బరికాయ కొట్టుకుని ఈవినింగ్ ప్రసాదం చేసి పెట్టేదాన్నండి నైవేద్యంగా. ఈ ఇయర్ ఈ ఫస్ట్ డే కాబట్టి మార్నింగే ప్రసాదం చేసేసా. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ధూపం వేసుకుంటా అండి. ఈవినింగే కుంకుమార్చన కూడా చేస్తూ ఉంటా. పుస్తకం తీసా అండి, ఏమన్నా మంత్రం కనిపిస్తుందేమో చదువుదామని. సో నాకైతే ఏం కనిపించలేదు బాల త్రిపుర సుందరి దేవికి సంబంధించి. సో అందుకే ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవ్యై నమః అనుకుంటూ 3 సార్లు కుంకుమ అమ్మవారి పాదాల వద్ద వేసి దండం పెట్టేసుకున్నా. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా అండి. ఇలా నా మార్నింగ్ పూజ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ పూజ ఇది. ఈవినింగ్ వచ్చేసి నేను
మంత్రాలు కొన్ని రాసి పెట్టుకున్నా అండి ముందే బుక్లో. ఇంకా మంత్రాలు చదువుతూ కుంకుమార్చన చేసి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదండి. ఇంకా ధూపం కూడా అమ్మవారికి చూపించా లాస్ట్లో. ఇలా అయితే నేను పూజ చేసుకున్నా అండి ఈరోజు మొదటి రోజు. మీరు మీ ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నారనేది కామెంట్ చేసేయండి. ఏమన్నా తప్పులు ఒప్పులు ఉంటే నాకు చెప్పండి, నేను తెలుసుకుంటా, కరెక్ట్ చేసుకుంటా. థ్యాంక్ యూ అండి ఇంతసేపు చూసినందుకు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేసేయండి. వెళ్తున్నా మరి నెక్స్ట్